బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మణికొండ, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, బోరుబండ, యూసఫ్గూడ, కృష్ణానగర్లో అయితే కుండపోత వాన పడుతోంది. భారీ వర్షాల కారణంగా కృష్ణానగర్లో వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీ 21111111 నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వర్షం దంచుకొడుతోంది. రానున్న 2-3 గంటల పాటు కూడా నగరంలో భారీ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతో పాటు ఇటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని ఐఎండీ ఇప్పటికే అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. అటు ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మణికొండ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్గూడలో జోరు వాన అయితే పడుతోంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, బోరుబండ, యూసఫ్గూడ, సనత్ నగర్, మూసాపేటలో కూడా జడివాన పడుతోంది. కూకిట్పల్లి, కేబీహెచ్బి అలాగే మియాపూర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో భారీగా ఈ వర్షం కారణంగా కూడా ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. వాహనదారులు తీవ్ర ఇక్కట్లయితే పడుతున్నారు. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. మరోపక్క కృష్ణానగర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. విజువల్లో కూడా మనం చూడొచ్చు. కృష్ణానగర్లో ఆ వానకి ఏ విధంగా వాహనాలు కొట్టుకుపోతున్నాయో కూడా మనకి కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ పరిధిలోని కృష్ణానగర్ బి బ్లాక్ గల్లీలో పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఏదైనా అత్యవసరమైతే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కూడా అధికారులు ఒక పక్క నుంచి సూచిస్తున్నారు. ఇటు మరోపక్క బంగాళాఖాతంలో ఒక్కదాని తర్వాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో వణుకు మొదలైంది. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ ఒక అల్పపీడనం ఏర్పడగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ఈ వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో ఈ నెల 25 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇటు తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడిస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఆగస్టులో స్టార్ట్ అయిన వర్షాలు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటూ కుండపోతగా కురుస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. మరీ ముఖ్యంగా ఈ వారం 2 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. టోటల్గా మనం చూడొచ్చు. వనస్థలిపురంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఏర్పడిందో కూడా మనకు తెలుస్తోంది. పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. పనామా అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా వర్షం నీరు ఏ విధంగా నిలిచిపోయిందో కూడా మనకి క్లియర్గా విజువల్ అయితే కనిపిస్తోంది. ట్రాఫిక్ కష్టాలు కూడా షురూ అయ్యాయి. ఇప్పటికే అమీర్పేట్లో కూడా రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అమీర్పేట ప్రధాన రహదారి కూడా ఇప్పటికే చెరువుని తలపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ని అయితే జారీ చేస్తుంది. పలు జిల్లాలకైతే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్స్ని అయితే హెచ్చరికలను అయితే జారీ చేస్తుంది. ఎవరు కూడా బయటకు రావద్దు అని కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే తప్పితే రావద్దంటున్నారు. ఆఫీస్ నుంచి వెళ్లే వాళ్ళకు కూడా వాహనదారులకైతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులైతే ఇప్పటికే చెప్తున్నారు. ఇటు మనం చూస్తే అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పెద్దంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై పూర్తిగా నీరు నిలిచిపోతోంది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్లో అయితే మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే సహాయక
చర్యలను అయితే చేపట్టినట్లుగా మనకైతే తెలుస్తోంది. పలు జిల్లాలకైతే ఎల్లో హెచ్చరికల్ని కూడా అధికారులు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని కూడా వెల్లడిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.